ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி, ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி, நாங்கள் நம் பாவைக்கு சாற்றி நீராடினால், நாங்கள் நம் பாவைக்கு சாற்றி நீராடினால், தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து, தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து, ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகள, ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகள, பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா, பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா, தேங்காதே பூக்கெறிந்து சீத்த மூலை பற்றி, தேங்காதே பூக்கெறிந்து சீத்த மூலை பற்றி, வாங்க கூடம் நிறைக்கும் வள்ளல் பேரும் பசுக்கள், வாங்க கூடம் நிறைக்கும் வள்ளல் பேரும் பசுக்கள், நீங்காத செல்வம் நிறைந்தேலொரெம்பாவாய், நீங்காத செல்வம் நிறைந்தேலொரெம்பாவாய், நீங்காத செல்வம் நிறைந்தேலோரெம்பாவாய். ఈ మూడవ పాసురము చాలా విశేషమైనది. దీనిని 2 సార్లు చదవాలి. శ్రీ మహావిష్ణువు వామనావతారమున త్రివిక్రముడిగా ఎదిగిన వృత్తాంతము. సిరి సంపదలు కలగాలన్నా పుట్టినరోజున, దీపావళి రోజున చదవవలసిన పాసురం. ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. అయినా దీనిని చేయడానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను, అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షం అస్సలు కలుగనే కలుగదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చాపలు త్రుళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదుక గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండినట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తోంది గోదాదేవి.